ప్రధానమంత్రి అంటున్నారు మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. సెంటిమెంట్ లో పోయి ఓట్లేస్తే ఆగమైతము. 5 ఏళ్ల పాటు మళ్ళా తప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఓటేసి తప్పు చేసినట్టే మళ్ళా ఎంపీ అనేటోడు కనబడకుండా పోతాడు. ఇప్పటికే కేసీఆర్ గారు లేరు, రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది అనే బాధ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో బాగా చర్చ అవుతున్నది. నిన్న రాత్రి కేసీఆర్ గారు దాదాపు 4 గంటల పాటు అన్ని అనుమానాలకు వివరంగా చూసిరా టీవీ చూసిరా అన్ని తేటతెల్లం అయినాయా? ఇంకేమైనా మిగిలిన అనుమానాలు నెత్తిరా? ఏం లేవు కదా. అన్ని బక్వాస్ ముచ్చట్లు, రేవంత్ రెడ్డి చేసే బక్వాస్ ప్రచారం అన్ని నిన్న సారు వివరంగా చెప్పిండు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ ఎలక్షన్ ఆశామాషి ఎలక్షన్ కాదు. మనం కింద గట్టిగా అనుకుంటే, గట్టిగా తగులుకుంటే ఒక 10-12 ఎంపీలు కింద మీరు గెలిపించిస్తే సంవత్సరం లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి వస్తుంది. మల్కాజ్గిరిలో నిలబడ్డది ఒక రాగిడి లక్ష్మారెడ్డి కాదు. మల్కాజ్గిరిలో నిలబడ్డది ప్రతి గులాబీ జెండా వేసుకున్న ప్రతి అన్న, ప్రతి తమ్ముడు నేనే ఎంపీ క్యాండిడేట్ అనుకొని పనిచేయాలి. లేకపోతే మనం ఇప్పటికే కొంత అవమానం పాలైనాం. 3 నెలల్లో క్యాలగ్రాఫ్నేకు నిన్న మొన్నటి దాకా ఫోన్ ఎత్తినోడు ఇప్పుడు ఎత్తుతలేడు. అధికారులు నగరాలు చేస్తున్నారు, పోలీసోడు ఎక్కదొక్క నిలబట్టే. ఇవన్నీ పోవాలంటే ఏంది? ఒక 10-12 ఎంపీ స్థానాలు గెలిచి మీరు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. 1 ఇయర్ లోపల మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి తప్పకుండా వస్తుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి ఆలోచించండి. ఇలా మస్తుగా బిల్డప్ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. 400 అంటాడు. 400 లేదు, మన లేదు, అంత బోగస్. 400 లేదు, ఏం లేదు. వాళ్ళు పోటీ చేసేదే 420 సీట్లు. అలా 400 గెలుస్తా నడుపుతున్నాడు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు నరేంద్ర మోడీ. భారతదేశంలోని ముస్లిం సోదరుల మీద, ఇంకా ఇతరుల మీద ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకుంటున్నాడు. గెలిచేటోడు అట్లా మాట్లాడతాడా? గెలిచేటోడు అడ్డంపుడు మాట్లాడాడు, అడ్డగోలుగా మాట్లాడాడు. గెలుస్తలేడు కాబట్టే, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కాబట్టే ఇలా మోడీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు ఎన్డీఏ 200-220 దాటే పరిస్థితి లేదు. అటు రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీ 150 దాటే పరిస్థితి లేదు. మీరు కింద 10-12 మాకు అప్పచెప్తే పార్లమెంట్ సీట్లు రేపు ఢిల్లీ వాళ్ళే ప్రత్యేకంగా వచ్చి కేసీఆర్ గారి దగ్గర దండం పెట్టి అన్నాదర మాకు మద్దతు అని వాళ్ళే బతిమలాడుకునే రోజులు వస్తాయి. అందుకే నేను అంటున్నా, ఒక్కొక్క ఓటు కీలకం, ఒక్కొక్క సీటు కీలకం. నిలబడ్డది లక్ష్మారెడ్డి కాదు, నిలబడ్డది మనమే. నిలబడ్డది ప్రతి గులాబీ నాయకుడు, ప్రతి గులాబీ ఆడబిడ్డ, ప్రతి గులాబీ అన్న అనే ఒక ఆలోచనతో పనిచేద్దాం తప్ప లక్ష్మారెడ్డి ఫోన్ చేసిందా లేదా, లక్ష్మారెడ్డి మా ఇంటికి వచ్చిందా లేదా, లక్ష్మారెడ్డి మా గల్లీకి వచ్చిందా లేదా, మా నియోజకవర్గంలో కనబడ్డా లేదా అన్నది కాదు. ఇవాళ రాగిడి లక్ష్మారెడ్డి గారు 37 లక్షల ఓట్లుండే కాన్స్టిట్యున్సీలో ఇంటింటికి రాలేడు, ప్రతి మనిషిని కలవలేడు. కానీ మనమే మీదేసుకోవాలి, తనలాడాలి, కొట్లాడాలి, మన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. मुख्यंगा जितने भी हमारे माइनॉरिटी भाई बहन हैं, आप तमाम भाइयों से बहनों से मैं एक बार सोचने के लिए मजबूर करना चाहता हूं, आपको गौर करने के लिए मैं गुजारिश करता हूं. आप 1 मिनट के लिए सोचिए. आज जो यहाँ पे एक डम्मी कैंडिडेट को खड़ा करके कांग्रेस पार्टी वाले एक पटना